అందరికీ నమస్కారం. మొహరం పండుగ ఉందని చెప్పి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా రాగానే మా రాజవర్ధన్ బాయ్ ఇంకా రాజేష్ మామయ్య అయితే నన్ను బేకరీకి అయితే తీసుకుపోతున్నారు. ఎందుకు మామయ్య ఇప్పుడు ఇవన్నీ అని అడిగితే, హైదరాబాద్ నుంచి ఉట్టి కడుపుతో వచ్చిండవు అల్లుడు, యాదో ఒకటి తిందుదా అని చెప్పి తీసుకొని అయితే వచ్చేసిండు. బిల్లు కూడా నువ్వే కడతావు కదా అని అడిగితే, కట్టు ఎంతైనా పర్లేదు లెక్క తక్కువ కాకుండా ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. మాట నిలబెట్టుకోవాలి. మధ్యలో పుష్ప ఎందుకు వచ్చిండు? కడతావు కదా, సరే ఇంకా సరే అని చెప్పి మేమైతే 3 ఎగ్ పఫ్లు అయితే తీసుకున్నాము. ఇంక ఇలా ఎగ్ పఫ్ తిన్న తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న దర్గా దగ్గరకు అయితే వచ్చేసిన. నేను ఇక్కడికి రాకముందే మా గల్లీలో ఉన్న ఆంటీలందరూ కలిసి పాటలు అయితే పాడుతున్నారు. ఈ మాటకు ఆ మాట పాటలు అయితే చాలా బాగా పాడారు. ఇంక ఈడికెళ్ళి మన పీర్ల గుడి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంక ఇక్కడికి రాగానే మనోళ్ళు అయితే రేపు అలా ఆడడానికి రిహార్సల్స్ చేస్తున్నారు. ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత మా చింటూ బాయ్ అయితే పాన్ పెట్టిండు. ఇంకా పాన్ తీసుకుందాం అనుకున్నా గానీ ఎందుకు లేకపోడు అని చెప్పి లైట్ తీసుకున్నా. కానీ మా నరసింహబాయ్ అయితే తీసుకున్నాడు. తీసుకున్నావా? ఎట్లుంది? మళ్ళీ మన గుడి దగ్గరికి అయితే వచ్చేసిన. మనోడికి డప్పు కొట్టి చేతికి అయితే బ్లడ్ అయితే వచ్చింది. ఇంత కష్టపడి డప్పు కొట్టినందుకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఆ దేవుడు నీకు ఇస్తాడు మావా అని చెప్పి మనోడికి అయితే చెప్పేసిన. ఇంటికి వెళ్దాం అనుకునేసరికి మా భాస్కర్ బాయ్ అయితే వచ్చిండు. పడుకునే ముందు పాన్ తిని అనుకుంటే మంచిగా నిద్ర వస్తుంది అన్నాడు. సరేలా అని చెప్పి పాన్ ఇప్పి అన్న. ఇంకా మనోడైతే పాన్ అయితే ఇప్పించిండు. ఇంకా పాన్ ఇప్పించినాగా దొబ్బే అన్నాడు. సరేలే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసిన. దేవుని మొక్కుతున్నాను, దేవుని మొక్కుతున్నావు, దేవుని మొక్కు, దేవుని మొక్కు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంకా అలా మన యాక్టర్ దేవునికి దండం పెట్టుకుని బయటకి అయితే వచ్చేస్తున్నాడు. ఇంక ఈడికెళ్ళి నేను మా క్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా మా క్యూటీని పట్టుకొని నేనైతే పీర్ల గుడి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంక ఇక్కడికి రాగానే మన చోటా గ్యాంగ్ అయితే అలా రాకపోయినా అలా ఆడుతున్నారు. నువ్వు కూడా అలా ఆడతావా క్యూటీ అని అడిగితే నేను చేయనని చెప్తుంది. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ పీర్ల గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా మన వాళ్ళు అయితే అందరు కలిసి అలా ఆడడం కూడా స్టార్ట్ చేసారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా రాజేష్ మామయ్య కూడా వచ్చేసిండు. పాన్ ఇప్పించడు. ఇంకా అలా మా మామయ్య దగ్గర అయితే ఒక పాన్ అయితే దొబ్బేసిన. మామా థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇంకా మా భాస్కర్ మామ దగ్గరికి వచ్చి పానిప్పి మామ అని అడిగితే వాడు యూట్యూబ్ లో పెడతాడు. ఇప్పేను అనుకుంటేనే పాన్ అయితే ఇప్పించేసిండు. మామ నాకి థ్యాంక్ యూ. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత పీర్ల గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళేసరికి గుంతనైతే పూర్తి చేస్తున్నారు. ఏవైనా తీరని కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి 5 సార్లు ఆ సలికతో మట్టిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ కోరిక తీరుతుందని చెప్పి మా ఊరి ప్రజలైతే నమ్ముతారు. మొహరం అంటే చాలా మందికి పండగనే తెలుసు, కానీ దాని వెనకాల ఒక బాధాకరమైన విషయం ఉంది. 14th సెంచరీలో జరిగిన ఒక త్యాగానికి గుర్తుగా ఈ పండగ జరుపుకుంటారు. చాలా పాపులర్ గా ఈ పండగని ఊర్లలో పీర్ల పండగ అని కూడా అంటారు. ఈ పండగలో ముఖ్య ఘట్టం దయ్యాల్ని వదిలించడం. అయితే
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడు వచ్చిన వాళ్ళు నిప్పుల్లో నడుస్తారు. ఇలా పిల్లలు కాని దంపతులు ఎవరైనా ఉంటే దేవుడు వచ్చిన వారి దగ్గరికి వచ్చి కొంగు పట్టుకొని నిలబడితే ఆ పీరు పైన ఉన్న పువ్వులను వారి కొంగులో దులుపుతారంట. అలా ఆ కొంగులో పడ్డ పువ్వులను ఇంటికి తీసుకొని వెళ్తే పిల్లలు పుడతారని చెప్పి నమ్ముతారు. ఈ పీర్ల పండుగను జరుపుకుంటే ఊర్లో సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. కుల మతాల భేదాలు లేకుండా ఈ ఫెస్టివల్ ని అందరూ జరుపుకుంటారు. అయితే హుసేన్ చనిపోయిన బాధతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు అయితే ఊరేగింపుకి వెళ్తున్నాడు. ఇంకా నేను కూడా మా ఇంటికి అయితే వెళ్తున్నా. ఆగండి కొంచెం ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇవాళ వీడియో ఇంతే అన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జబ్ తక్ ఠీక్ రహో బాయ్.